నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రైతులను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో సబ్సిడీపై రైతులకు డ్రోన్ యంత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 9,80,000 రూపాయల విలువైన డ్రోన్ యంత్రం రైతులకు సబ్సిడీపై అందించడం జరుగుతుందని అన్నారు. 7,84,000 రూపాయలు రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి సంఘాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఈ అవకాశం వారికి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్ల రూపాయల వైబిలిటీ గ్రాఫ్ ఫండ్ విడుదల, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 5.75 కోట్ల రూపాయల వైబిలిటీ ఫండ్ పై చర్చ సాగినట్లు సమాచారం. ఈ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు నిర్వహించగా శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యవర్గం కదం తొక్కింది. 3,000 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై గళం వినిపిస్తూ రోడ్డెక్కారు. మండు టెండను లెక్క చేయకుండా శ్రీకాకుళంలోని స్థానిక 7 రోడ్ల కూడల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈవేళ తెలుగుదేశం పార్టీ సర్కారు ఏర్పాటుపై ఏడాదైన సందర్భంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో చేపట్టి తమ గొంతుకును వినిపించింది. వెన్నుపోటు దినం చేపట్టిన ఈ కార్యక్రమాలతో కార్యకర్తలలో నూతనోత్సాహం తొణికిసలాడింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చని దౌర్భాగ్య రీతిలో ఉందని పేర్కొంటూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సూపరింటెండెంట్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా యువనేత స్వరూప్ మాట్లాడుతూ ఏడాది కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం తప్ప మరొకటి లేదని, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అమలు కాని సూపర్ 6 హామీలు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు, అధికారులపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు, యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు వారు ఆరోపించారు. సంక్షేమ పరిపాలనే కూటమి విజయమని, రాష్ట్రానికి పీడ విరుగుడై ఏడాది కావస్తుందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పెదపాటు రోడ్లో జనసేన పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన పండుగ కార్యక్రమంలో రంగవల్లికలు, నృత్యాలు, ఆటపాటలతో జన సైనికులు అదరగొట్టారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది కావస్తుందని, గ్రామాలలో సమూల మార్పులకు, ఏడాది సుస్థిర పరిపాలనకు నిదర్శనం కూటమి పాలనని అన్నారు. సంక్రాంతి, దీపావళి, ఇతరత్ర ఉత్సవాలను కలిసి వేడుకలు జరుపుకుందామని, వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు సుస్థిర పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా పండగలా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కింతాడ సంతోష్, జిల్లా కార్యదర్శి బమ్మిడి సిద్ధు, భార్గవ్, వీర మహిళలు అనురాధ, ఎం లక్ష్మి, లత, బి లక్ష్మి, మధు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలే కూటమి విజయానికి కారణమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎస్సీసీఎల్ విభాగం చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాలలో అందివ్వడానికి అయినదానికి కానిదానికి రాజకీయాలతో ముడిపెడుతూ 5 సంవత్సరాల కాలం గడిపిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా తమ నిరసనను తెలియజేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఓటర్లదేనని 2024 ఎన్నికలలో మరోసారి రుజువు చేశారని అన్నారు. 2024 ఎన్నికలు నేటికి 1 సంవత్సరం కాలం అయినందుకు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు. ఈ ఏడాది కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 4,000 నుండి 15,000 రూపాయల వరకు వివిధ కేటగిరీల్లో పెన్షన్లు, ఎస్సీ వర్గీకరణ, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని లోటు లేకుండా అమరావతి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన అవకాశం అనుసరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితనంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందని భావిస్తూ ప్రజలకు మరోసారి ధన్యవాదాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. దాతల సహకారంతో అందించిన ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ను లబ్ధిదారులు దాసరి ఢిల్లేశ్వరరావుకు ఈరోజు రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరానికి చెందిన సుసలాపు శ్రీలత, బొట్ట సాయి కుమార్, ఎస్బీఐ అసోసియేట్ నల్ల గౌతమి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ప్రతినిధులు అందించిన సహకారంతో
ట్రైసైకిల్ను అందజేసినట్లు తెలిపారు. 40,000 రూపాయల విలువ గల ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ను అందించడం హర్షణీయమని అన్నారు. రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ వాట్సాప్ స్టేటస్ ద్వారా స్పందించి అందించిన సాయానికి కృతజ్ఞతలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, సుదర్శన్ రావు, పెదలాపు డాక్టర్ నిక్కు అప్పన్న, లయన్స్ క్లబ్ నూతన ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వైసీపీ నేతలు, అభిమానులు వెన్నుపోటు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఎండిఓ ఆపరేటర్స్ పాల్గొని శాంతి ర్యాలీగా శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌత్ సూర్యనారాయణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మోసానికి ప్రజలతో పాటు తాము బలయ్యామని, ఇటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇవ్వకుండా 18,500 కుటుంబాలను రోడ్డుపైకి జీవితాలను లాగేశారని, తమ సత్తా తగు సమయంలో చూపుతామని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కూడా ఆపరేటర్స్ పాల్గొని వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న పురస్కరించుకొని జిల్లాను పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మిషన్ మోడల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కల సంఖ్య, వాటి లభ్యతను ఖచ్చితంగా అంచనా వేయాలని, ట్రీ గార్డులు సిద్ధం చేయాలని, సోక్ ఫిట్స్, కంపోస్ట్ ఫిట్స్ పూర్తి చేయాలని కలెక్టర్ కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా కాంపౌండ్ వాల్ లేని ప్రదేశాల్లో వరుసగా మొక్కలు నాటాలని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, జూనియర్ రెడ్ క్రాస్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21కు సంబంధించి యోగాంధ్ర ప్రచారం 2025 కోసం ముందస్తు సన్నాహాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రధానమంత్రి మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమ్దాలవలస ప్రాంతాల నుంచి 20,000 మంది యోగా అభ్యాసకులను సిద్ధం చేయాలని నిర్దేశించారు. అదనంగా పెన్షన్ పంపిణీలో లోటుపాట్లపై ప్రతిరోజు తనిఖీ చేయాలని, అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జడ్పీసీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలక్ష్మి, వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథస్వామి, పీడీబీ శాంతిశ్రీ, హౌసింగ్ పీడీ నాగేష్, ఎలక్ట్రిసిటీ ఎస్సీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిమానమే తనను గెలిపించిందని, రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించామని, మరో చరిత్ర సృష్టిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిందని, ఈ ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలుపరిచారని, తన గెలుపుకు కారకులైన కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా 52,521 ఓట్ల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన రోజు 2024లో ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఈ రోజు ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందారని, రాష్ట్రాన్ని కూటమి చేతుల్లో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ పండగ రోజని అన్నారు. తనను గెలిపించడంలో భాగమైన ప్రతి కార్యకర్తకు, అభిమాన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలని, అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్తో నిర్వహించిన పరస్పర కలయిక కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని యువతను కోరారు. జిల్లాల వారీగా సహజ, మానవ వనరులు, నైపుణ్యాలను గుర్తించి సమగ్ర యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లుగా రుణాలు రికవరీపై దృష్టి సారించలేదని, సరైన సమాచారం, అవగాహన లోపం వల్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, మాల యువత భవిష్యత్తును తీర్చిదిద్దేలా కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించిందని విజయ్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులు శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గడ్డమ్మ, పలువురు అధికారులు, కార్పొరేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పాతపట్నంలో నిర్మిస్తున్న ఆర్ఓబి కారణంగా నీలమణి అమ్మవారి గుడి ప్రాంగణం ఎర్త్ వాల్ వల్ల మూసుకుపోవడం భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని 110 మీటర్ల విడెక్ట్ నిర్మాణం చేపట్టి ఆలయానికి నేరుగా వెళ్లే మార్గాన్ని అందించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా కలిసి విన్నవించారు. దీనికి సుమారు 8 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా నుండి సాగే జాతీయ రహదారి 16ను నర్సనపేట వరకే 6 వరుసలుగా ఉందని, చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న రద్దీ దృష్ట్యా నర్సనపేట నుండి ఇచ్చాపురం వరకు 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రి విన్నవించారు. ఈ నెల 6వ తేదీన శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉద్యమ రిజిస్ట్రేషన్ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని అన్నారు. అలాగే అవగాహన సదస్సులో పాల్గొన్న వారికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎంగా పదోన్నతి పొందిన వాసు మాస్టర్కు రైజింగ్ స్టార్ వాకర్స్ ప్రతినిధులు ఘన సన్మానం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రాంగణంలో ఇటీవల ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన క్లబ్ గౌరవ అధ్యక్షులు మొదలవలస వాసుదేవరావుకి రైజింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు దుస్సాలతో మెమంటో పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి ఆత్మీయ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రమణ పైలా ముఖ్య అతిథిగా విచ్చేసి వాసు మాస్టర్కి హార్దిక అభినందనలు తెలియజేశారు. క్లబ్ అధ్యక్షులు ఎంఎస్ఆర్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గురువు స్థానం పవిత్రమైనదని, ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రధానోపాధ్యాయులుగా గజిటెడ్ హోదా పొందడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్లబ్ తరపున సన్మానం చేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి జనగ పార్వతీశం, ఉప కార్యదర్శి దువ్వాడ రమణ, డైరెక్టర్లు ఏ వెంకట్రావు, కెఎన్ అప్పారావు, జీవి సత్యనారాయణ, పి గంగాధర్రావు, పివి రమణ, ఎస్ రాజు, కేజీఎన్ అప్పారావు, టి గోవిందరావు, జి ప్రకాష్ రావు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 80 అడుగుల రహదారి, డచ్ బంగ్లా, వాంబే కాలనీ, కంపోస్ట్, పొన్నాడ వంతెన తదితర నాగావళి నది పరివాహక ప్రాంతాలు, పట్టణ చివరి ప్రాంతాలలో పోలీసులు డ్రోన్ నిఘా చేపట్టారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. పాడుబడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి నేరాలు అదుపు చర్యలు చేపడుతున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్య సేవించడం, గంజాయి వినియోగం చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, ఈవ్టీజింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యాన బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో అరాచక పాలన అంతమై సుపరిపాలన మొదలైన ఏడాది అయిన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకులు దానేటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ వీర మహిళలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు, జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి లభించి నేటికి ఏడాది పూర్తయిందని అన్నారు. జగన్ నియంతృత్వ పోకడలకు విసుగు చెందిన ప్రజలు ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఇలాంటి రోజును ప్రజలందరూ పండగలా చేసుకోవాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కూటమి పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, ఇప్పటికే చాలా వరకు హామీలు నెరవేర్చామని, రానున్న రోజుల్లో 100% హామీలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులు కొండా ఉదయశంకర్, గురుప్రసాద్, గౌడ్, బొడ్డు మోహన్ లక్ష్మి, వాడవలస సురేష్, వెంకీ పట్నాయక్, రావాడ కామేష్, బొట్టు శంకర్, ముంగి జగదీష్, సాయి, ఫైల నాగార్జున, గౌరీ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఈ నెల 12న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్తో కలిసి జాబ్ మేళాకు సంబంధించి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాశీబొగ్గులోని సూర్యతేజ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జూన్ 12న ఉదయం 9 గంటల నుండి మేళా ప్రారంభమవుతుందని అన్నారు. డాక్టర్ రెడ్డిస్, దివీస్, హైడ్రో,
హెట్రో, డికైన్, టీఏఓ, డిజిటల్ ఇండియా వంటి బహుళజాతి సంస్థలతో సహా మొత్తం 15 ప్రైవేటు కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని, దాదాపు 800 ఉద్యోగాలు ఖాళీ భర్తీ జరగనున్నట్లు వెల్లడించారు. విద్యార్హతలు ఉన్న 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9908590730 అలాగే 6301045113 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని 31వ డివిజన్ పరిధి రేషన్ డిపో డీలర్ శ్రీనివాస్తో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు స్థానికంగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ బియ్యము, షుగర్ను ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులను వారింటికి వెళ్లి అందించినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం 74వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా గ్రంథాలయంలో బుధవారం పలు క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోడవరం ఈశ్వరరావు బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లలకు బాలసుబ్రహ్మణ్యం జీవిత విశేషాలను, సంగీత ప్రయాణాన్ని తెలియజేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో 40,000 పైచిలుక పాటలు పాడి మనుషుల మనసులను రంజింపచేశారని రిటైర్డ్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు బలివాడ ప్రభాకర్ రావు, చిట్టివలస శివగణేష్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఎస్ సుమిత్ర, లోకేష్ సాయి తదితరులు పాల్గొన్నారు. నేరేడుపల్లితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో శరీరం ఆరోగ్యంగా హైడ్రేటెడ్గా ఉండడానికి తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. నేరేడు కూడా ఇలాంటి పండే. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ ఏ సహా అనేక పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈరోజు నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. బీపీ, షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవనశైలి వరకు మధుమేహ రోగులను సమయం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది. నేరేడును రెగ్యులర్గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జమూన్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే యాంటీ విటమిన్ సి ఉంటుంది. అది చర్మానికి మేలు చేస్తుంది. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జామున్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనకు సాధారణంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. నేరేడులో తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నల్ల పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ కణాల్లో పోరాడంలో సహాయపడతాయి. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విద్దాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.